తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాహి, కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆశ కొద్దిగా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో కొంత ఆశ ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉన్నదంటే అది శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో అది కావాలని కూడా కోరుకుంటుంది. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి